బండ ప్రకాశన కొంచెం పెంచుతాం నా టోన్ లేదు. మా అన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ నారాయణ, పెద్దలు భూపతి గారు, అన్న రాములన్న, శంకరన్న, పెద్దలు లక్ష్మణన్న, సీతారామరాజు గారు, ఇద్దరు శ్రీనివాసులు, రమేష్, జగను, మా మల్లేశన్న, మా నగేశన్న, పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇప్పటికే కాలాతీతమైంది. ఎప్పుడో 11 గంటలకు మొదలు పెట్టుకొని 1 గంటకో 1:30కో ఇది పూర్తి చేసే ఆస్కారం ఉండే, కానీ కాలే. నేను ఉపన్యాసం జోలికి పోను. మీ అందరిలో ఒక ప్రశ్న మాత్రం ఉంటుంది. రాజేంద్రన్న అందరి కోసం కొట్లాడుతాడు, మరి మా కోసమైనా కొట్లాడుతుండా లేదా? మాకెందుకో మాటలు వచ్చినప్పటి నుంచి కొట్లాట అలవాటైంది. కొట్లాట ఇవ్వాలి అలవాటు కాదు, మాటలు వచ్చినప్పటి నుంచి కొట్లాట అలవాటైంది. ఇక్కడ మా అల్లమన్న, మా అన్న వాళ్ళంతా సేమ్ బ్యాచ్మెంట్స్ అనుకుంటా. నాకు వారికి ఒక 9 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది మా అన్నకు నాకు. అంటే వాళ్ళు హై స్కూల్లో ఉన్నప్పుడే ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ వారసత్వంగా మాకు కూడా కొంచెం అంటుకున్నది. ఆ మాటలు వచ్చినప్పటి నుంచే ఆ ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టే తెలంగాణ ఉద్యమంలో రాణించగలిగాం. కాబట్టే ఇవాళ మళ్ళీ దానికి పునరంకితం అవుతూ పనిచేస్తున్నాం తప్ప కొత్తగా వచ్చింది కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండవది, కొట్లాడే విషయంలో రాజీ పడదు. గుర్తుపెట్టుకోండి, కొట్లాడే విషయంలో రాజీ పడదు. కొంత తెలిసి కొట్లాడతాం బయటికి, కొంత తెలియకుండా కొట్లాడతాం. కొట్లాటకి అర్థం ఉండాలి, కొట్లాటకి వ్యూహం ఉండాలి తప్ప గొర్రె కదా పోయి గొర్రె పొట్టలు కదా పోయి గుట్ట గుద్దుకున్నట్టు ఉండే పరిస్థితి ఉంటే అలసిపోతాం, ఆగమవుతాం. కాబట్టి మన ఏ న్యాయమైన సమస్యలు అయితే మనం ప్రస్తావిస్తున్నామో, అది పరిష్కారం కావాలని చెప్పి ఆరాటపడుతున్నామో, దానికి తప్పకుండా వ్యూహం లేకుండా అది సఫలం కాదనే విషయం మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తాము. నేను ఏమనుకుంటా చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కొత్త గెలిచిన తర్వాత నేనే మాట్లాడినా, అరే మా వాళ్ళు రకరకాల వృత్తుల పేట ఉన్నారయ్యా, మరి మా వాళ్ళకి ఏమైనా న్యాయం చేయవా అని చెప్పి మొట్టమొదటిసారిగా రాజశేఖర్ గారికి పోయినా. మీకు తెలుసు, ఆ క్రమంలో లక్ష్మణ గారు ఎమ్మెల్యే ఉండే వికారం మన తాండు అన్న రాకపోందా, మన ఇద్దరు గెలిచినాం కదా, పోయి ఒకసారి అడిగేద్దాంపా అని చెప్పి పోయినాం. పోతే రాజశేఖర్ గారు ఒక మంచి మాట ఏం చెప్పిందంటే, అయ్యా రాజేంద్ర గారు, నా ఇంటి చుట్టూ పులివెందులలో మీ వాళ్ళే ఉంటారు, రక్షణ కవచం వాళ్ళదే, అన్నిటికీ మిక్కిలి నా కంటికి రెప్పలాగా కనిపెట్టుకునే వ్యక్తి పెద్దన్న, ఆయనే మీ కులమే అని చెప్పి వారు చెప్పింది. చుట్టుపక్కల కూడా చెప్తివి, పెద్దన్న పేరు చెప్తివి, రక్షణ కవచం అంటివి. మా వాళ్ళు నోరు లేని బిడ్డలు కదా, మరి మా వాళ్ళ డిమాండ్ ఇది ఉంది, దీని నుంచి ఏకి చేస్తావా అని చెప్పి అప్పుడు అడిగినాం. తప్పకుండా చేయవలసిందని చెప్పి అన్నాడు. అప్పటికే వీళ్ళు డ్రైవర్ నడుపుతాను. మొత్తానికి 2008 బై ఎలక్షన్స్లో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో అనౌన్స్ చేసినాడు. సంతోషపడ్డా. దాని మీద అసెంబ్లీలో 2 సార్లు కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడే కాకుండా 2 సార్లు ఇది ప్రశ్న రూపంలో వేసి లేదా 0 అవర్లో ప్రస్తావించి మాట్లాడి ఉన్నది. మొత్తం మీద అయింది.
అది మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. ఆ ఒక్క సంవత్సరంలోనే అనేక మంది నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, నాకు డాక్టర్ సీట్ వచ్చింది దీనివల్ల అని చెప్పినప్పుడు సంతోషపడ్డాం. కానీ అది మీకు తెలిసి అలా ఎవరు మా అన్న ప్రస్తావించింది, మనతో పాటుగా ఎవరికైతే రిజర్వేషన్లు ప్రకటించిందో వాళ్ళ అమలైతే ఎట్లా, అమలు కావకుండా ఉన్న కారణం ఏందో మీకే అర్థం కావాలి. నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఐక్యత లేకుండా, చైతన్యం లేకుండా, పోరాటం లేకుండా నీ సమస్య పరిష్కారం కాదని నీకెవడు తీసుకోవడం చెప్పి అర్థం కావాల్సిన అక్కడ ఉందని చెప్పి మనం చేస్తాం. ఆవేశం చాలా మంది అంటారు, మేము 360 కులాల కంటే ములుకములంత పెద్దోళ్ళం రాంటామని. రేషంలో నంబర్ 1, సాహసంలో నంబర్ 1, ఎవరైనా లొల్లి పెట్టమంటే లొల్లిలో నంబర్ 1, కానీ అన్నిట్లో నంబర్ 1 ఉన్నామని ఎందుకు ఐక్యం మధ్యంలో ఆ సమస్యను పరిష్కరించుకునే విషయంలో వ్యూహం ఎందుకు లేదు, లౌక్యం ఎందుకు లేదు, ఐక్యం ఎందుకు లేదో ఆలోచన చేసుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్లాడతానే నువ్వు అన్నా కొట్లాడతా, అనకుండా కొట్లాడతా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎమ్మెల్యేగా ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, అయ్యా మత్స్యకాలం అంటే ఆంధ్రనేనా తెలంగాణ కూడా ఉందా అని చెప్పాడు. నేను మత్స్యకాలం అంటే ఆంధ్రనేనా తెలంగాణ, మత్స్య భవనాలు నిర్మిస్తాను ఎందుకు ఇవ్వవు తెలంగాణకు అని చెప్పాడు. నేను అడిగితే నీ ఒక్కరికి ఇస్తా అని చెప్పి 24 భవనాలు తీసుకొని పోయినా 5 లక్షలు చొప్పున 24 నా కాన్సెన్స్. ఆ జీవో పడే ఆ టీవీ దాన్ని పెట్టినట్టు వెబ్సైట్లో పెట్టానమ్మా. హరీష్ భాయ్ చాలా యాక్టివ్ ఉంటాడు కదా, అగో నా దగ్గర ఎక్కువ రాబోతుంది నీకెట్లా వచ్చినాయి అని చెప్పి ఆయన పడితే ఉపాయం చెప్పిన నాకు ఇట్లా ఇచ్చిండు, నువ్వు కూడా పోయి రాబో అంటే ఇద్దరికి వచ్చినాయి. ఆ ఇద్దరికి రాగానే ఆ పక్క ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పేరు ఇప్పుడు చెప్పండి పాపం, ఇప్పుడు మంచి లేడు ఆయన. సిద్దిపేట పక్కకే ఉంటుంది అది, ముత్యంరెడ్డి గారు ఎమ్మెల్యే. పోయి ముఖ్యమంత్రి మీద కొట్లాట, మాకెట్లా రావు, మన మీద కొట్లాడే వాళ్ళకి ఎట్లా వచ్చినాయని చెప్పి పెద్ద ఎట్లా కొట్లాడు మా ముఖ్యమంత్రి సార్. మొత్తానికి పక్కకు పెట్టింది. ఆనాడు ఎంత బాధపడాలో నాకు తెలుసు, తెలుసు. గవర్నమెంట్ రాగానే కసితో మా వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి ఈచ్ మత్స్య సహకార భవనానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రొవిజన్ పెట్టించి, మళ్ళా పాత 24 ఏవైతున్నాయో పాత 24కి 15 లక్షల చొప్పున 2,40,00,000 తెచ్చి మొత్తం ఇప్పుడు మన 16 అన్నాడు మొత్తం తెలంగాణకు దాన్ని అంచనా. మీరు కొట్లాడలే, మీరు అడగలే, మీరు కొట్లాడలే. అంటే మనవాడు వడ్డించేవాడైతే ఎట్లా ఉంటుందో ఇవాళ అది చిన్న ఉదాహరణ అని చెప్పి మనం చేస్తాము. ఇంతేందుకు మా గుర్రాల మల్లేశం ఉన్నాడు ఇక్కడ, నేను ఎమ్మెల్యే, మా నగేష్ అని ఉన్నాడు ఇక్కడ, మా లచ్చన్న కూడా ఉన్నాడు ఇప్పుడు అధ్యక్షుడు. మంత్రి ఆనాడు ఫిషరీస్ మినిస్టర్ గారు మన ఫరీదుద్దీన్ గారు ఉండి బాగా వరదలు వచ్చినాయి, డ్యాములో కొట్టుకపోయింది, 3 మనుషులు కొట్టుకపోయింది. యాదకుండా చేపలు పోయి కొట్టుకపోయింది కాబట్టి మేము నష్టపడేది అంటాం. ఎట్లిద్దమే నష్టపడేదంటే కొట్టుకపోతే ఇస్తాం, కానీ మత్స్యకారులుగా పోయి చేపలు పడ్డానికి పోయి కొట్టుకపోతే ఏమంటే నేనన్నా ముక్కు పిండితా మిస్టర్ మంత్రి ఎట్లా అయ్యావు అని చెప్పి మారనే ఉండి. ఇప్పుడు కానీ ఫస్ట్ టైం 1,50,000 రూపాయలు స్పాట్లో ఇప్పించి దానికి ప్రొవిజన్ పెట్టించినాం. మీకు ఐడియా మీకు లేకపోవచ్చు, దానికి ప్రొవిజన్ పెట్టించిన శాశ్వతంగా ఇవ్వడానికి. అట్లా అంతేకాదు, నా దగ్గర 4 మండలాలు ఉంటాయి, వీరలంక, శంకరపట్నం, ఫస్ట్ కమలాపూర్లో. మాకు ఎందుకు ఇవ్వడా మార్కెటింగ్ అని చెప్పి మొట్టమొదటిసారిగా మార్కెటింగ్ కూడా అన్ని మండలాలకు ఇప్పించాను నేను, ఆల్ మండల్స్. వేరే అన్నాడు ఒక్క కాన్సెప్ట్ తీసుకోబోతే అన్నింటికి తీసుకోబట్టే నేను ప్రొవిజన్ పెట్టిస్తా అని చెప్పిన ఇవాళ మొత్తం తెలంగాణకి దాన్ని ప్రొవిజన్ పెట్టించే ప్రయత్నం చేస్తున్నాం మనలో. అట్లనే ఇవాళ కొన్ని విషయాల్లో బయటికి చెప్పలేని కూడా కొన్ని ఉంటాయి. మీరందరూ ఏమనుకున్నా అంటే ముఖ్యమంత్రికి చెప్తా కాకపోతున్నా, రాయంగా అడిగితే కలవనీయకపోతున్నా అని మీరు అనుకుంటారు.
ఆ ప్రయత్నం చేస్తున్నామో లేదో, ఆ మాట చెప్తున్నామో లేదో మీకంటే తెలుస్తుంది. నేను ఈ మాట ఆల్రెడీ అనేకసార్లు ప్రస్తావిస్తే ఉల్టా వారు ఏమంటారు, నీకంటే ఎక్కువ నాకు అనుబంధం ఉంది అంటాడు వాళ్ళు. మరి నీకు ఎక్కువ అనుబంధం ఉన్నప్పుడు పరిష్కారం చేయమని చెప్పి అడిగేది నేను. ఎందుకంటే సిద్దిపేటలో 30,000 పైచిలకు ఓట్లతో వారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నాయకులు కేసీఆర్ గారు, ఈనాటి మన ముఖ్యమంత్రి. వాళ్ళ జీవితాలతో పెనవేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏందో, వాళ్ళ కల్చర్ ఏందో, వాళ్ళ భాష ఏందో, వాళ్ళ చదివేందో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏందో అన్నీ ఎరిగిన బిడ్డ కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసంతో నేనున్నా. కాకపోతే కొత్త రాష్ట్రంలో కొన్ని చిక్కులు ఉంటాయి. ఫస్టే అన్నీ కెలుక్కొని మనం కొన్ని చేసుకుని ఉంటాయి కాబట్టి కొంత ప్రశాంతత ఏర్పడిన తర్వాత, కొంత స్టెబిలిటీ వచ్చిన తర్వాత తప్పకుండా మనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము లక్ష్మణ గారు అమరలో స్తూపాన్ని నిర్మించింది. లక్ష్మణ గారు నాకు ఎగ్జిబిషన్ దాంట్లో బాగా పరిచయం అయింది. లక్ష్మణ గారిది అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు స్పాట్లో ముఖ్యమంత్రి గారు పంపించి అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియ చేపట్టింది. మామూలు కాదు. అట్లా అంతేకాదు, ఇవాళ మిషన్ కాకతీయ నాకు తెలుసు మన బతుకు ఎక్కడ ఉంటుందో. నేను తెలంగాణ ఉద్యమ సంస్థ చెప్పేది, తెలంగాణ ఉద్యమానికి మా కులానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పి కొన్ని వందల ఉపన్యాసాలలో నేను చెప్పిన. తెలంగాణ వస్తే మొట్టమొదటిగా బాగుపడే కులం అంటూ ఉంటే ఈ భూమి మీద మా కులమని చెప్పి అడుగుతున్నాను. మదన చెప్పి ఏం చెప్పాడు మదన? నా తల్లి బువ్వ పెట్టింది, నా తల్లి తర్వాత మళ్ళీ ఆహారం అందించిన తల్లి తెలంగాణ లచ్చవ్వ. మామిడికాయలు ఇచ్చింది మా లచ్చవ్వ, చింతపలకాయలు ఇచ్చింది మా లచ్చవ్వ, జామకాయలు ఇచ్చింది మా లచ్చవ్వ, కుంటలలో చెరువులలో దుంపగడ్డలు తెచ్చి ఉడకబెట్టి ఇచ్చింది లచ్చవ్వ అని చెప్పింది. దుంపగడ్డలకి, మామిడి పళ్ళకి, చింతపలక పళ్ళకి, జామకాయలకి దేంతో సంబంధం? నీళ్ళతో సంబంధం. నీళ్ళు లేకపోతే ఇవన్నీ ఉండవు. ఇవాళ మత్స్య సంపద దేంతో సంబంధం? నీళ్ళతోనే సంబంధం. అక్కడో ఇక్కడో భూములు అంటూ ఉంటే నీళ్ళతోనే సంబంధం. అందుకని అన్ని కులాల కంటే కూడా నీళ్ళతో ముడిపడి ఉన్న ఏకైక కులం, నీళ్ళతో బాగుపడే ఏకైక కులం ముదిరాజు కులం, మత్స్యకారుల కులం అనే విషయం మనం మర్చిపోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ ఉద్యమం ఓట్ల కోసమో సీట్ల కోసమో పుట్టింది కాదని, ఈ పంచాయతీ బతుకు పంచాయతీ అని, ఈ పంచాయతీ ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పిన నాడు చాలామంది నమ్మలే చాలామంది విమర్శ చేశారు. కానీ ఇవాళ మనకు అర్థం కావాలి, అన్న ఉడికిందా లేదా మొత్తం చూడం. మనం తెలంగాణ ప్రభుత్వం ఒకటే ఆలోచనతో, ఒకటే జీవోతో ఇవాళ నా ఊరి చెరువు నాకు కన్నతల్లిదని చెప్పి భావించి ఏనాడు 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో తట్టడి మట్టి తీసిన పాపన పోలేదు, 1 లక్ష శాంక్షన్ ఇచ్చిన పాపన పోలేదు. కానీ తెలంగాణ సర్కార్ ఇవాళ 45,000 చెరువులు ఉంటే 12,000 చెరువులు బాగు చేయాలని నిర్ణయించుకొని ఇవాళ ఈ దఫా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. దానికి మీరు అడగలే, మీకు ఇంకా అప్పటికి ఆలోచన రాలే. ఆ చెరువులు మరమ్మతు చేస్తున్నప్పుడు నేను మా మంత్రి గారికి, అయ్యా ఇరిగేషన్ మినిస్టర్ గారు, దాని మీద హక్కులు ఎవరికి ఉండాలి, దాని మీద హక్కులు, దాని మీద ప్రేమ ఉన్న వాళ్ళకు ఉండాలని చెప్పి ప్రతిపాదన చేసి మొట్టమొదటిగా దాని మీద హక్కులు మత్స్యకారులకు ఉండాలి. ఒక సభ్యుని, మత్స్యకారుల సంఘాల నుంచి ఒక సభ్యుని నియమించండి. ఆ తదుపరి బట్టలకే వాళ్ళకు ఉండాలి, ఆ తదుపరి రైతుకు ఉండాలి, ఆ తదుపరి మాత్రమే ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి కూడా 5 మందితో కమిటీ వేయాలని చెప్పి దాన్ని ప్రొవిజన్ పెట్టించిన దాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని రంగారెడ్డి జిల్లా పరిషత్లో మీటింగ్ పెట్టినాడు, మీకు చెప్పిన ఆ విషయం. అంతేకాదు, మిషన్ కాకతీయలో చెరువు గర్భంలో మత్స్యకారులు సీడ్ పెంచుకోవడానికి ఒక బాయిలాగా ఏర్పాటు చేయమని చెప్పిందో, కొంత లోతైన ప్రాంతం ఏర్పాటు చేయమని చెప్పిందో తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మాకు టైం తక్కువ, ఆగమాగం అవుతా ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతి చెరువులో మత్స్యకారులకి
సభ్యత్వంతో పాటుగా వాళ్ళ సీడ్ పెంచుకున్నటువంటి వాతావరణానికి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ఇవాళ ఇట్లా అనేకం ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటే అయ్యేది కాదు. నేను ఒక సందర్భంలో ప్రాణహిత చేవల గురించి చర్చ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కాలంలో ఉంటే, అన్న ఈ ప్రాణహిత డిజైన్ మారిస్తే తవ్విన కాలువలు ఏమి కావాలని చెప్పి అడిగిన టక్కన ఏమన్నాడు, కాలువలు ఏమైతే తమ్మి ఆదిలాబాద్ పంట పొలాలు నిలుస్తాయి, మంచి అక్కడక్కడ కట్టలేసి పెడితే మంచి సముద్రాలకి అయిపోతుంది, మత్స్య సంపద వస్తుంది అని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. ఆ మొత్తం ప్రాణహిత కోసం తగిన కాలువలు ఏవైతున్నాయో ఎల్ఎన్పల్లి నుంచి మొదలుపెట్టి అక్కడి వరకు మధ్యలో అవన్నీ కూడా అవసరమైతే మనం దాన్ని చెరువులుగా మార్చుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీరెవరు కోరలే, రాగానే మా భోజనం దగ్గర పిలుచుకొని అన్న నేను ఎవరినో తెలుసా అని అడిగిన. నేను ఒక మత్స్యకారుణ్ణి, నేను ఒక ముదిరాజు కుటుంబంలో పుట్టినోని, నీకు ఆ శాఖ ఉన్నది, నువ్వు బాగా దగ్గర ఉంటావు కాబట్టి వీళ్ళకు సీడ్ ఇవ్వాలి, వీళ్ళకి ఆ సీడ్ టైంకి ఇవ్వాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. అందరికీ లోన్లు ఇస్తాను, మా వాళ్ళకి ఎందుకు మార్కెటింగ్ ఏంది కథ ఏంది ఒక 2-3 రోజులు చర్చించి వాళ్ళని కలిసి జార్ఖండ్ పోయినాం. ఇంకా దీనికంటే లేటెస్ట్ పద్ధతిలో ఉందని చెప్పి జార్ఖండ్కి స్వయంగా పోయి ఆ కేజీ కల్చరు కథా కార్యక్రమం తెలుసుకొని వచ్చినాం. కాకపోతే టైం ఎంత, తెలంగాణ ప్రభుత్వ వయసు 15 నెలలు. కొత్తలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తాయి. 100% చెప్తున్నా మీకు, పెద్దమ్మ గుళ్ళ కోసం చిట్టీలు ఎత్తి పైసలు పెట్టి కడతాను తప్ప గవర్నమెంట్ ఉపయోగించుకునే పద్ధతి చేస్తారా, ఆలోచన చేస్తారా? ఏమైనా బుక్ పట్టుకోవాలి, రావాలి, రాయన్నావు 5 లక్షల రూపాయలు నేను రాయనని చెప్పాను. గవర్నమెంట్ ఉంటుంది మీకు. ఇవాళ ఆ గుళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, ఇవాళ 10 lakhs చేసింది. 3 లక్షల కనుక కాంట్రిబ్యూట్ చేస్తే ఇవాళ మనం కట్టుకునే కమ్యూనిటీ హాల్ని కానీ, మనం కట్టుకునే పెద్దమ్మ దేవాలయాలకు కానీ గతంలాగా 2 లక్షలు లేదు, 3 లక్షలు లేదు, 10 లక్షల కోసం దాని ప్రొవిజన్ పెట్టినాం. మీరు అడగలేదు, నేను పెట్టించాను. అంటే అంత సోయి లేకుండా మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చినామో, ఏమి నిర్వర్తించానో భావన లేకుండా ఉండము. కాకపోతే గుసగుసలు పెడతా అంటారు, పోయినప్పుడు తింటామని బొక్కల మీద వేసుకుంటాం మనం. చెప్పండి, నువ్వు పని చేయాలి తప్ప నువ్వు ఉత్తగానే లిప్ సింపతి అద్దాయా అని చెప్తాను. ఈ ప్రేమలు, ఈ ఒలకబోసుడు, ఈ మీద మాట్లాడు, ఈ మత్పరించుడు, ఈ మాయ చేసుడు నాలాంటికి ఎక్కడ వస్తుందా? నేను ఉంటే స్టేట్గా కొట్లాడటం తప్ప ఈ మత్పరించుడు, మాయ చేసుడు నా బ్లడ్లో లేదు, రాబోయే కాలంలో కూడా ఉండదు. ఉండదని కోరుకుంటాను. హక్కులాగా భావించాలి తప్ప, హక్కులాగా బాధ్యతలాగా భావించాలి తప్ప మనం ఏదో బిచ్చగాళ్ళ లెక్క భావించేటువంటి పరిస్థితి ఉండొద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇదంతా ఒక ఎత్తు. బీసీబీ నుంచి ఏక రావాలి. కొంత ప్రయత్నం ఈ మధ్యన మొదలు పెట్టాం. రాగానే ఏమనుకున్నామంటే, ఫస్ట్ అందరినీ ఐక్యం చేయండి, అన్ని సంఘాలను అన్ని వ్యక్తులను ఐక్యం చేయండి, దాని కథ ఏందో చూద్దాం. మన కొత్త పైసలు ఉండవు మనకు తెలుసు. మా భూపతి గారు అంటే అప్పుడు బాగా పైసలు ఉండేదని ఇంత ఇచ్చిండు. మనం ఇప్పుడు కొంత చేసుకుందాం తప్పకుండా అని చెప్పి నేను అనుకుంటాను. ఎన్నడో ఒకనాడు నా బాధ్యత తప్పకుండా, నేను గవర్నమెంట్ ఉన్నా కాబట్టి చాలామంది అనుకుంటారు, సార్ బాగా దగ్గర కదా, రాయంద్రంలో చెప్తే ఒక్క రోజు అయిపోతుంది అంటే బాగా ఉండవచ్చు. కానీ కొన్ని ఒక రోజులు అయ్యేటుంటాయి, కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఉంటాయి. ఇది మామూలు కాదు. దీన్ని వేస్తే ఇంకా కొన్ని వర్గాలు టక్కన లేచి ఇరిటేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా ఏదైనా సమస్య ఎత్తుకుంటే పాల్చుకుంటూ ఉండాలని కోరుకుంటుంది, అది ఇరిటేషన్ లేకుండా ఉండాలని కోరుకుంటుంది తప్ప సమస్యను కోరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఆ విషయంలో వారికి ఐడియా ఉన్నది. నాలాంటి వారిని మసూద్ చాలీస్ లాంటి అన్నల సహకారం తీసుకొని అవసరమైతే సుప్రీంకోర్టులో కొట్లాడతాం, అవసరమైతే ఇక్కడ కొట్లాడతాం, అవసరమైతే గవర్నమెంట్ కూడా కొట్లాడుకొని న్యాయం అది. ఎందుకంటే మనంత దీనంగా, మనంత అధ్వానంగా, మనంత బాధగా ఉన్నటువంటి అయితేనా ఉంటే రాజు లెక్కనే ఉన్నాడు, లేకపోతే కథం కిందనే ఉన్నాడు. మనం నేను ఎందుకో ఒకసారి తిరుపతికి పోయినా,
తిరుపతి పోతే నేను బాధలని మాట్లాడితే మాకెక్కడ బాధలు సార్, మేము మంచిగా రాజులమంటాను వాళ్ళు అక్కడ. నిజంగానే అరుణ గారు మంత్రి గారు ఉండే అప్పుడు అరుణ గారు రాజేంద్ర గారు మీరు అన్ని ఉపాధ్యాయులు ఇస్తారు, మీరేక కాదండి మేమే వీళ్ళక్కడ చిన్నోళ్ళం. మొత్తం ఆ తమిళనాడు బార్డర్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే అట్లా ఉన్నారు, లేకపోతే ఇట్లా ఉన్నారు. కాబట్టి అయినా అందరి కర్తవ్యం ఏంటంటే తప్పకుండా మనం ఐక్యతతో ఇలా మీటింగ్ పెడితే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దండలేసే సంస్కృతి బంద్ చేయాలి, ఈ శాలుడు కప్పే సంస్కృతి బంద్ చేయాలి, 20 మంది మాట్లాడుతూ బంద్ చేయాలి. మన మీటింగ్ పెట్టుకుంటే టు ద పాయింట్, ఎవరిని పిలుచుకున్నామో వాళ్ళకి ఎందుకు పిలుచుకుంటామో మనకు తెలుసు. ఎవరిని ఎందుకు పిలుచుకుంటాం మనం, ఆ సమస్య వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమైనా హామీ ఇస్తే అది ఏమైనా అమలైతున్నటువంటి భావనతో పిలుస్తాం మనం. అంటే అందరం కలిసి వేదిక మీద మాట్లాడతాం, మైక్ ఇస్తే 100 మంది మాట్లాడే సత్తా ఉండొచ్చు దాకా. కానీ నేను చూస్తున్నా వేరే మీటింగ్లలో పోయి చూస్తున్నా, మన మీటింగ్లలో 20 మంది 30 మంది మాట్లాడుకొని ఆవలింతలు తీసుకొని ఆగమైపోయి అసలు సమస్య ఎక్కడో పోయి చిచ్చుకుంటూ పోయి పరిస్థితి వస్తుంది. అట్లుండదు. మీటింగ్ మొదలు పెడితే నాయకుడు ఎప్పుడు కూడా ఒకడే ఉంటాడు. నాయకులు 100 మంది ఉన్నా అంతిమంగా 100 మందిలో మళ్ళీ ఒకడే ఉంటాడు. ఆ నాయకులలో ప్రజెంట్ చేయగలిగినట్టు ఒక ఉంటారు. ఆ సమస్యను వారు ప్రజెంట్ చేస్తారు. ఆ సమస్య మీద వచ్చిన వాళ్ళతో మనం ఆన్సర్ రాబట్టుకోవాలి, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. అట్లా సమస్య పరిష్కారమే తప్ప ముఖమాటానికి ఈయన మాట్లాడలేకపోతే ఏమనుకుంటాడో, ఆయన మాట్లాడుకుంటులేకపోతే ఏమనుకుంటాడో, ఈయన నాకన్నా ముందు లేదు కదా, ఈయన నిన్న చేయడం లీడర్ చేస్తున్నాడనే పద్ధతి ఉంటే బాగుపడం. చేపలు పడతారా, ఎందుకు ఇచ్చలు కూడా పడతాను మనం, దాని అనుభవం మనకు తెలుసు. దాన్ని నేను చెప్పాల్సి చెప్పండి. నేను దండం పెట్టి చెప్తున్నా మీకు. అంటే నన్ను కూడా అంటారు రాజకీయ దగ్గర పోతే సరిగా రెస్పాన్స్ తెలియదు. అందుకని మా లచ్చన్న మా మల్లేశన్ రాసిస్తాను, మన మత్స్యకారులకు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్. ఎస్, మీ సంఘాలు కూడలే, నేను అక్కడ టైం కొన్నా కాబట్టి చేయగలను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీరు కోరినవి చాలా తక్కువ, చేసినవి చాలా ఎక్కువ. అంటే ఎంత కాన్షియస్గా ఉన్నామో, ఎంత పర్టికులర్గా ఉన్నామో, అందరికీ చేస్తున్న క్రమంలో మనలకు కూడా ఎట్లా చేయాలో ఆలోచన చేస్తున్నాం అనే విషయం మళ్ళీ చెప్పించుకోకూడదు. అది ఒకటే కోరుతున్నాను నేను. మళ్ళీ ఇవాళ చాలామంది కొట్లాడిన ఉన్నారు. మా ఎమ్మెల్సీ సార్, మా అన్న రమణ కొట్లాడి, ఇవాళ ఇంకా అనేక సంఘాలు కూడా ఉన్నాయి. నేను మా అన్నకి ఏం చెప్పినంటే, అన్న ఈ సంఘాన్ని లీడ్ చేయాలనుకుంటే మా బండప్రకాశం చెప్పిన అందరితో మాట్లాడినా మన బుడ్ల వాళ్ళ కింద పడవు. నీ గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అందరినీ కలిపే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఉన్న శక్తే తక్కువ. ఆ శక్తి కూడా డివిజివ్ ఫోర్సెస్గా ఉంటే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 100% అసలు ఎంత జనాభా ఇవాళ మొత్తం తెలంగాణలో దళితుల తర్వాత బాగా జనాభా ఉన్నటువంటి కులం ముద్రాజుల కులం. జిల్లాలు బట్టిగానే వస్తాయి, పదవులు రావాలని బట్టి ఎంత లౌక్యం ఉండాలి. ఎట్లా కదా ఇప్పుడు కొట్లాడి పెట్టుకుని వస్తుంది. నువ్వు ఇంతవాని సంగతి ఏంటంటే ఇక్కడ నిజమే ఉపాయంతో నిజంగా చూస్తున్నాను నేను. చక్కన ఇరిషియర్ వేరే వాళ్ళకు మనకు కూడా తేడా కదే. రేషం, కోపం, సాహసం, ధైర్యం మన ఆస్తి కావచ్చు. ప్రదర్శించే దగ్గర పద్ధతి ప్రకారంగా ప్రదర్శించాలి. పద్ధతి లేకుండా ప్రదర్శించద్దు, నిర్వీర్యమైపోతుంది. కాబట్టి మీరు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. మీ కర్తవ్య నిర్వహణలో
నా భాగస్వామ్యం నాకు ఉంటుంది. నువ్వు అన్న వాళ్ళు చెప్పినావు అధికారిగా నిర్వహించాలి, ఒక స్తూపం ఏర్పాటు చేయాలి. డెఫినెట్గా స్తూపం ఏర్పాటు చేయాలి, మనమే చేస్తున్నాం. మనం పెద్ద అదేం లేదు, బాధ్యత బ్రహ్మాండంగా వారి స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఇప్పుడే చెప్పింది ఉజ్జయిని మహంకాళి నిర్మించినోడు మనోడు, కానీ కాలగర్భంలో కలిసిపోయింది. అక్కన్న మాదన్న మనోడు అంటే ఇంత పెద్ద చరిత్ర. అంటే మత్స్యం వచ్చేసి ఒక మంచి మాట చెప్పింది అన్న, చెప్పింది అందరూ వ్యక్తులుగా మాత్రమే వచ్చింది, సంఘపరంగా రాలేదు. వచ్చినాక సంఘపరంగా ఐడెంటిఫై కావచ్చు కాక. అందుకనే ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళం దళిత జాతికి అనగాండ వర్గాలకు ఆకలి ఉన్నవాడి చుట్టపొలం లేదు, ఇంకా సామాజిక నేపథ్యం చూడండి. కులమనే నేపథ్యం కంటే కూడా ఆకలికి అండగా ఉండాలి, అనగాండ వర్గాలకు బాసటగా ఉండాలి, అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడడంలో వెలుగెత్తడంలో రాజీ పడద్దనే ఫిలాసఫీ నుంచి వచ్చినాం. కాబట్టి డెఫినెట్గా మేము అందరి పొత్తుల సద్దు లెక్క ఉంటాం కావచ్చు. ఆ పొత్తుల సద్దు లెక్క ఉండే క్రమంలో ఆ జాతిలో మీరు కూడా భాగం కాబట్టి 100% ఆ రుణం తీసుకునే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు నమస్కరిస్తాను.